మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 9వ తారీఖున జరగబోయేటువంటి రా కదలిరా బహిరంగ సభ వెంకటగిరి పట్టణంలో తిరుపతి జిల్లా నియోజకవర్గంలో జరగబోతోంది. మరి రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులందరూ, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్, స్టేట్ కమిటీ, అదేవిధంగా అబ్జర్వర్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ అధ్యక్షులు గారు, వార్డ్ ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా అనుబంధ కమిటీ ప్రెసిడెంట్స్, నగర కమిటీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మనము 20,000 మంది తిరుపతి నియోజకవర్గం నుంచి బహిరంగ సభకు కదిలి వెళ్లాలో తెలియజేసే విధంగా కూడా ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ రా కదలిరా ప్రోగ్రాంలో ముఖ్యంగా 4 ఏళ్ల వైసీపీ అరాచక పాలన పైన స్వస్తి పలికే విధంగా కూడా ఈ రా కదలిరా బహిరంగ సభ జరుగుతుంది. దీనికి మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖు నుంచి కూడా 22వ తారీఖు వరకు దాదాపు 25 పార్లమెంట్లో కూడా ఒక్కొక్క పార్లమెంటులో ఒక్కొక్క సభను నిర్వహించి మరి విజయవంతం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రా కదలిరా బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే వైసీపీ అరాచక పాలనకి స్వస్తి పలకాలి, అదేవిధంగా సైకో పాలన నుంచి మనం కాపాడుకునేదానికి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమించాలనేది, అదేవిధంగా మనందరి బాధ్యతగా కూడా ఈ సైకో జగన్ రాష్ట్ర ప్రజలను మరి ఏ విధంగా రాష్ట్ర ప్రజలు చైతన్యపరచాలో కూడా ఈ రా కదలిరా బహిరంగ సభలో జరుగుతుంది. అదేవిధంగా కులాల పేరుతో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను లూటీ చేస్తున్నారు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు మరి అన్యాయం చేసిన సంగతి మనం చూసాం. అదేవిధంగా ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని దగాపరిచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ప్రైవేటు భూములు అని తేడా లేకుండా వైల్ ఫోటోలు కబ్జా చేస్తున్నారు, భూ కబ్జాలు. మరి తిరుపతి నగరంలో తీసుకుంటే టీడీఆర్ బాండ్లు, అదేవిధంగా ఈ చైర్మన్ గారి పరిపాలన తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం ఎదిరించడానికి ఈ రా కదలిరా సభ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.